మండలి చైర్మన్ బాలకోటయ్య గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వెంకన్న గారితో మాట్లాడదాం. వెంకన్న గారు నమస్తే. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే. ఎంతసేపు అయింది ఇంటికి వెళ్ళి? మీరు పొద్దున్నుంచి జనాల అభిప్రాయం అడిగినట్టుకున్నారు. జన అభిప్రాయం మీరు కరెక్ట్గా చెప్పారండి మీ విశ్లేషణలో. అదే మీరు ఇంటికి వెళ్ళి ఎంతసేపు అయింది? నేను ఇప్పుడేనండి, నేను ఫోన్లో ప్రతి వాళ్ళు మీరు మాట్లాడారు నాతోని. అది ఓకే. నేను అనేది మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళారు కదా విజయవాడ, ఎంతసేపు అయింది వెళ్ళి అంటున్నా? 4 గంటలు. 4 గంటల్లో వెళ్ళారు. ఎన్ని కిలోమీటర్లు? ఓడి ఫోన్ చేసి నాకు 300. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి కదా వస్తాం మేము. అంటే అవుటర్ రింగ్ రోడ్ అంటే 350 కిలోమీటర్లు 4 గంటల్లో వెళ్ళారు. 350. ఎందుకండి రేపు సాయంత్రానికి వెళ్ళొచ్చుగా, మెల్లిగా ప్రశాంతంగా స్లోగా. అంటే మేము కూడా జగన్మోహన్ రెడ్డిలాగా ప్లాన్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని నా వెహికల్ ఎదురుగా ఆ జనమే కదలకుండా అటు ఇటు నడవకుండా ఉంటే రేపు సాయంత్రం ఎల్లుండి వచ్చేవాడిని. మనకు ఆ స్తోమత లేదు, ఆయనంత ఐడియాలజీ లేదు. అసలు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారికి అంత టైం ఎందుకు పట్టుద్ది? 36 కిలోమీటర్లు 6 గంటలు పట్టింది. మీకు వెంకటకృష్ణ గారు మీరు అంతా విశ్లేషణ చాలా చక్కగా చెప్పారు. జనం ఏమనుకుంటున్నారు అదంతా చెప్పారు, కానీ ఒక్క పాయింట్ మిస్ అయ్యారు. చెప్పండి. ఏంటంటే జనం ఆ జనమే, కొత్తగా యాడ్ అయిన జనం ఏం కాదు. ఆ జనం నడవట్లా. ఆ జనం నడవకుండా మీరు ఇందాక చెప్పారు ఏది గంటకి ఇన్ని కిలోమీటర్లు నడవచ్చు అన్నారు, చూసారా? అసలు మీరు అక్కడ అడుగులు పడకుండా ఆ వ్యాన్ ఎదురుగా మాట్లాడుతుంటే ఈయన ఏదో దండం పెట్టుకుంటూ, నిజంగా పరామర్శకు వెళ్ళడం అంటే ఎలా ఉండాలండి? పరామర్శ చేయడం అంటే నిజంగానే బెంగళూరులో ఉన్నాడు ఆయన, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది. నిజంగా అయ్యో పాపం అనుకునేవాడు ఇమ్మీడియట్గా ఆయన సపరేట్ ఫ్లైట్ వేసుకొని ఎక్కడికన్నా వెళ్తాడు. ఫ్లైట్ వేసుకొని నిజంగా అంబటి రాంబాబు మీద అభిమానం ఉంటే ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటి జరిగిందని మాట్లాడచ్చు. నిజంగా మా తప్పేదని ఉంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టచ్చు. 4 రోజులు ప్లాన్ చేసుకొని 4 మొత్తం జిల్లా పక్క జిల్లాలు అంతా ఫోన్లు చేసుకొని ఎలాగెళ్ళాలా ఏంటి అని మాట్లాడుకొని ఇదంతా ఇంత హంగామప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలోంచి బయటికి రావడానికి కూడా సేమ్ ఇదే కారణం. ఆ రోజు ఓదార్పు యాత్ర, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. మరి మామూలుగా చనిపోయిన వాళ్ళన్నా ఏదో ఎలా చనిపోయినా సరే రాజశేఖర రెడ్డి గారి గురించి చనిపోయారు అన్నారు. మరి ఏమి ఇచ్చారో ఏంటో ఓదార్పు యాత్ర. ఇలాగే ఓదార్పు యాత్ర ఈ టైప్లో చేస్తేనే వాళ్ళు బాబు ఈ పార్టీలో నువ్వు అక్కర్లేదన్నారు, బయటికి పంపించారు. సేమ్ అదే పద్ధతి. ఇప్పుడు బయటికి పంపించేవాళ్ళు లేడుగా, ఇది చెప్తానండి. బాగా చెప్పారు. మోసగాళ్ళకు మోసగాడని కృష్ణ గారి సినిమా ఒకటి ఉంది. అందులో ఒక క్లబ్లోకి బెజవాడ పాపన్ననే క్లబ్బు వాండరు, వాడు తల్లిదండ్రులు చంపిన వ్యక్తుల్లో ఒకడు. వాడు బయటికి రావాలంటే ఎలాగంటే అక్కడ వాళ్ళు చెప్తారు ఏమంటే ఏదన్నా అలజడి జరిగితే బయటకు వస్తాడు అని చెప్తారు. సార్ కావాలంటే చూడండి, ఏదన్నా అలజడి జరిగితే వస్తాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చెప్పారు, ఏదన్నా ఎక్కడన్నా దాడులు జరుగో లేకపోతే ఎంత అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే ఈ దాడులు వెనకాతల వైసీపీ అస్తమే ఉంది. అక్కడ ఫ్లెక్సీలు కట్టడం, అక్కడ కావాలని వాళ్ళు గొడవ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి చంద్రబాబు గారిని బూతులు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఇప్పుడు అక్కడ పాప ఒక బీసీ మహిళ ఎమ్మెల్యే ఉంది, మా నాయకుడిని తిడితే వెళ్తారు, ఎవరైనా వెళ్తారు. మా నాయకుడిని అమ్మనా బూతులు తిడితే వెళ్ళకపోతే తప్పు, కానీ వెళ్తే తప్పు కాదు. బూతులు తిట్టాక వెళ్ళడం అనేది. కానీ అందులో కూడా వైసీపీ వాళ్ళని చేర్చి ఈ దాడులు ఇవన్నీ చేపించుకునేంత కెపాసిటీ ఉంది. ఎలాగుందంటే మనం చూసాం, కోడికత్తి, గులకరాయి, గొడ్డలి ఇవన్నీ కూడా క్రియేషన్ చేసుకొని వాళ్ళు చేసి మా మీద నెట్టే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి ఇదంతా కూడా ఒక సినీ ప్రక్రియ టైపులో చేస్తున్నటువంటి వ్యక్తి.
అంటే వెంకన్న గారు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది, ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్తున్నది ఏంటంటే, తర్వాత జోగి రమేష్ గారి ఇంటి మీద జరిగిన దాడి అప్పుడు దాడి జరిగిన మాట నిజమే, తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వెళ్ళి అక్కడ దాడి చేసిన మాట నిజమే, కానీ ఆ పెట్రోల్ సీసా విసిరింది మాత్రం ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇసిరాడు అనేది ఒకటి చెప్తా ఉన్నారు. అది ప్లాంటెడ్ అని అంటున్నారు. అది మీ పక్కనే కదా, మీకేమన్నా సమాచారం ఉందా దాని మీద? 100% జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా సరే ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. మీకు చెప్పాక ఉదాహరణకి గులకరాయి, కోడికత్తి, అసలు గొడ్డలతో నరికి చంపి హార్ట్ అటాక్ అని చెప్పడం అంటే అసలు దానికంటే దారుణం ఏమైనా ఉందా? మీరు ఏదైనా చెప్పగలరు, ఏ బాంబులన్నా వేయగలరు, పెట్రోల్ బాంబులు వేయగలరు, కడప నుంచి తీసుకొచ్చి మామూలు బాంబులు వేయగలరు, వేసి ఇక అవసరమైతే పక్కన ఉన్నాం కదా మేము వేయించామని కూడా చెప్పగలరు. అంటే అంత సమర్థులు వాళ్ళు, అంత సమర్థులు. దాని వరకు మాత్రం జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలి. మా బాసు మా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఇలాంటి ట్రిక్కులు వాళ్ళకి తెలియదండి. నిజంగా చెప్తున్నా, ఇలాంటి ట్రిక్కులు అసలుకి వాళ్ళకి తెలియదు. మనం చూసాము. ఏమో కానీ ఏదేమైనా మీకు కూడా బీపీలు వస్తాయని ప్రూవ్ చేసుకున్నారండి.